పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తానని అనౌన్స్ చేశారో అక్కడ ఒక విధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అది తెలుగుదేశం పార్టీ తరపున అందరూనా లేదా కొందరా అన్నది మనమైతే చెప్పలేం, కానీ చిన్న రచ్చ అయితే మొదలైంది. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ముఖ్యంగా వర్మ ఆయన ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే, సో ఇంతకుముందు 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఇండిపెండెంట్గా ఆయన గెలిచిన చరిత్ర ఉంది. సో ఆయన అనుచరులు ఇదంతా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఏం చేయకపోయినా ముఖ్యమైన అనుచరులందరూ కూడా ఇలాంటి అజిటేషన్స్ ఆందోళనలు చేస్తున్నారని అయితే అక్కడ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడరు పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరించి సో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంది డెఫినెట్గా. బట్ వర్మ గారికి డెఫినెట్గా ఎంతో కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది కాబట్టి ఆయన అపోజ్ చేయొచ్చేమో అన్న డౌట్లు అయితే ప్రస్తుతానికైతే వినపడుతున్నాయి. అయితే రాబోయే రోజులు ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకుముందు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు, ఆయన కానీ ఇక్కడ పోటీ చేస్తే అని చెప్పినట్లుగా నేనైతే విన్నాను. మరి ఆయన సడన్ గా ఎందుకు ఆయనలో మార్పు వచ్చిందో, ఎందుకు